నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కృష్ణమూర్తి గారు, లైఫ్ కోచ్. హలో సార్. హాయ్. సార్, మీరు లాస్ట్ వీడియోలో చెప్పారు మనీకి ఫీలింగ్స్ ఉంటాయి అని యెస్. చెప్పి. సో, ఆ ఫీలింగ్స్ ఏంటి? అసలు మనీకి అది మనం చూస్తే కరెన్సీ నోట్. అవును. దానికి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి? రైట్. ఇప్పుడు ఈ డౌట్ నాకు కూడా ఎప్పుడో వచ్చింది. మనీకి ఫీలింగ్స్ ఉంటాయా? ఎమోషన్స్ ఉంటాయా? అని మళ్ళీ మన సనాతన ధర్మంలోకే వెళ్ళాను నేను. హ్మ్. వెళ్తే అక్కడ నాకు కొన్ని హింట్స్ కనపడ్డాయి. మనీని మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నామా? హ్మ్. అంటే లక్ష్మీదేవి యొక్క ఒక అంశ ధనం. అంటే గంగాదేవి యొక్క అంశ జలం. హ్మ్. ఆ విధంగా ఇప్పుడు జలానికి కూడా ఎమోషన్స్ ఉన్నాయి. అవును. అంటే ప్రతి సనాతన ధర్మంలో ప్రతి వస్తువు అనండి, ప్రతి విషయం అనండి, వాటికి అధిదేవత ఉంటారు. హ్మ్. ఆ అధిదేవతకు ఉన్నటువంటి లక్షణాలు ఫిజికల్గా వాటికి ఉంటుంది. ఇప్పుడు వాయుదేవుడు అనండి, దేవతల్లో బలవంతుడు వాయుదేవుడు. వాయుదేవుడికి బలం ఎక్కువ. అవును. అందుకే ఆంజనేయుడు, భీముడు వాయు అంశతో పుట్టారు కాబట్టి ఒక బలవంతులుగా ఉన్నారు. అదేవిధంగా పంచభూతాల్లో సైంటిఫిక్గా ఎక్కువ ఎనర్జీ ఉన్నది దేనికంటే ఎయిర్కే, హ్మ్. గాలికే బలం ఎక్కువ. కాబట్టి ఆ బలం, ఆ అధిదేవత యొక్క లక్షణాలు ఆ ఫిజికల్ ఆబ్జెక్ట్కి ఉంటాయి. ఓకే. ఇప్పుడు అగ్ని పవిత్రమైనది. అగ్ని అంటే పవిత్రుడు. హ్మ్. పవిత్రతకు మారు పేరు అగ్ని. మీరు అగ్నిలో మండని కాలని వస్తువు ఉండదు. అన్నీ అవును. బూడిదైపోతుంది. అది పవిత్రం. అగ్గిలో ఒకసారి పవిత్రమైంది అనుకోండి, అంటే కాలి బూడిదైపోయింది అనుకోండి, అది పవిత్రమైంది అని అర్థం. అగ్నిని మనం అపవిత్రమే చేయలేం. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, కొంచెం మట్టేసామనుకోండి, బురదేసి బురద నీళ్ళు అయిపోద్ది. అంటే మనం పొల్యూట్ చేయగలం. అగ్నిని మనం పొల్యూట్ చేయలేం. అవును. పవిత్రత అంటే ఆ అధిదేవతకు ఉన్నటువంటి లక్షణాలు ఫిజికల్ ఆబ్జెక్ట్కి ఉంటుందని అర్థమైంది. హ్మ్. ఇప్పుడు ధనానికి అధిదేవత ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవికి ఉండవలసినటువంటి ఉన్న లక్షణాలు డబ్బుకు సహజంగా ఉంటాయిగా, ఉండాలిగా. దాని ప్రకారం లక్ష్మీ స్వరూపం అని అనుకుంటున్నామంటే లక్ష్మీదేవి యొక్క లక్షణాలు డబ్బుకు కూడా ఉండాలి. హ్మ్. మరి ఎక్కడున్నాయని కొంత వెతికితే మీరు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే మీకు అక్కడ స్పష్టంగా ఉన్నాయి. అక్కడ మనీకి కొన్ని ఇష్టాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు మనీ లవ్స్ స్పీడ్ అని ఒక బుక్ ఒకటి ఉంది. అంటే దాని ప్రకారం ఏమిటంటే మనీ బాగా వెంటనే ఒక చోట ఉండడం కాకుండా బాగా కరెంట్ ఫ్లో అవ్వడానికి ఇష్టపడుతుంది అని దాని అర్థం. అవును. కాబట్టి అదే మనీ లవ్ స్పీడ్ ప్రకృతి నమః అని మనకు లక్ష్మీ అష్టోత్తరంలో చెప్పబడింది. ప్రకృతి అంటే స్థిరంగా ఉండకుండా ఉండేది ప్రకృతి. ప్రకృతిలో మార్పులు ఉంటాయి. పొద్దున్నే ఒకలా ఉంటుంది, మధ్యాహ్నం ఒకలా ఉంటుంది, సాయంత్రం ఇంకోలా ఉంటుంది. అవును. ప్రకృతి అంటేనే చేంజ్. కాబట్టి ప్రకృతే నమః అని ఎప్పుడైతే నామం ఉందో, డబ్బుకి అంటే లక్ష్మీదేవికి ఆ స్వరూపం ఉంది. డబ్బుకు కూడా సహజంగా ఆ లక్షణం ఉండి తీరాలి. కాబట్టి మనీకి కూడా ఏమంటే ఇష్టం? స్పీడ్ అంటే ఇష్టం. వేగం అంటే డబ్బుకి ఇష్టం. ఒక చోట ఉంచడం డబ్బుకి ఎప్పుడూ ఇష్టం ఉండదు. దాన్ని రొటేట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాన్ని మల్టిప్లై చేయాలి. అటువంటి చోట లక్ష్మి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు లక్ష్మి అనే పేరు, అంటే ధనానికి లక్ష్మి అని కూడా పేరు. లక్ష్మీ నమః అనే ఒక నామం ఉంది. లక్ష్మి అంటే ఏమిటి? లక్ష్యం ఉన్న చోటుకి వచ్చేది లక్ష్మి. ఓకే. డబ్బులు ఎక్కడికి వస్తాయి అంటే ఎవరికైతే ఒక లక్ష్యం ఉంటుందో అక్కడికి వస్తుంది. ఏ లక్ష్యం లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా నాకు డబ్బు కావాలి అనే వాడికి దగ్గరికి డబ్బులు రావు. లక్ష్మి రావాలంటే నీకు లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఉన్న చోటికి లక్ష్మి వస్తుంది. తర్వాత మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే ప్రతి ఒక్కరు చెప్తారు. హ్మ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్. గాడ్, గ్రాటిట్యూడ్ చెప్తారు కదండి. ఈ గ్రాటిట్యూడ్ అనే మంత్రం కూడా లక్ష్మీ అష్టోత్తరంలో చెప్పబడి ఉంది. హ్మ్. ఈ గ్రాటిట్యూడ్ కూడా లక్ష్మీదేవికి ఒక లక్షణం. ధన్యాయై నమః నామం. అవును. ధన్యాయే నమః ఉంది. ధన్య అంటే అదే కదా, ధన్యవాదాలు అంటాం కదా మనం. ధన్య అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అని దాని అర్థం. కాబట్టి డబ్బులు ఎక్కడికి వస్తాయి? కృతజ్ఞత ఉన్న చోట డబ్బులు వస్తాయి. అందుకే మన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతగా ఉండు, డబ్బుకి థ్యాంక్ఫుల్గా ఉండు అని చెప్తున్నా కదా. గ్రాట్ఫుల్గా ఉండడం అనేది డబ్బు యొక్క లక్షణం. హ్మ్. తర్వాత ఫర్గివ్నెస్ ఉండాలని కూడా చెప్తారు. ఈ ఫర్గివ్నెస్ కూడా ధనానికి ఉన్నటువంటి లక్షణమే. లక్ష్మీదేవికి ఉన్నటువంటి లక్షణం ఫర్గివ్నెస్. క్షమాయై నమః ఇంకో నామం. అంటే క్షమ అంటే ఏంటి? ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. క్లీన్లీనెస్ ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. మనం వాస్తుపరంగా ఇంటికి వెళ్ళినప్పుడు కిచెన్లో ఎంత క్లీన్గా ఉంటే అంత మీకు ఆర్థికంగా బాగుంటుందని మనం చెప్తూ ఉంటాం ఇప్పుడు కూడా. హ్మ్. హ్మ్. ఎందుకు అంటే అది లక్ష్మీ స్థానం, ఆగ్నేయం. ఓకే. క్లీన్లీనెస్. క్లీన్లీనెస్ ఉన్న చోటే లక్ష్మీ నివాసం. శుచయై నమః. ఈ నామాలన్నీ కూడా లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్నాయి, మీరు చూసుకోండి. అవును. శుచయే నమః ఉన్నాయి. కాబట్టి ఈ నామాలన్నీ ఏం చెప్తున్నాయంటే
డబ్బు అనేది లక్ష్మీదేవి యొక్క స్వరూపం. లక్ష్మీదేవికి ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ కూడా డబ్బుకు సహజంగా ఉంటుంది. డబ్బు మనకు ఆనందాన్ని ఇస్తుంది కదా. ఆహ్లాద జనన్యై నమః అని ఒక నామం ఉంది. డబ్బు ద్వారా ఆనందం మనకు వస్తుంది కదా. కాబట్టి డబ్బు ఎప్పుడు ఆనందాన్ని మనకి ఇస్తుంది. మనం ఆనందం ఉన్న చోట డబ్బు వస్తుంది. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ మనం హ్యాపీగా ఉండండి, గ్రేట్ఫుల్గా ఉండండి, కంపాషన్తో ఉండండి, ఫర్గివ్ చేయండి. అంటే ఇవన్నీ కూడా మనకి పూర్వీకులు చెప్పకనే చెప్పారు. ఋషులు చెప్పారు. ఈ లక్ష్మీ అష్టోత్తరంలో ఆ లక్ష్మీదేవి యొక్క లక్షణాలన్నీ ఉన్నాయి కదా. అవును. ఆ లక్షణాలు అర్థం చేసుకొని మనం మార్చుకుంటే రోజు పూజ గదిలో కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం చదివేస్తున్నాం, పూలేస్తున్నాం, ధన్యాయే నమః, శుచయే నమః అవన్నీ చెప్తున్నాం. కానీ మనం దాన్ని అప్లై చేసుకోవడం లేదు. మన లైఫ్లో దాన్ని అప్లయన్స్ తగ్గిపోతుంది. అవి ఉన్నప్పుడు లక్ష్మీదేవి మనకు నివాసం, మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుంది. ఓకే. దాని అర్థం అది. సో ఖచ్చితంగా లక్ష్మీ అష్టోత్తర సప్తనామావళిని ఎవరైతే వాళ్ళ లైఫ్లో అప్లికేబుల్ చేస్తారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వస్తుంది. రోజు చదువుతున్నామంటే దాని అర్థం ఏంటంటే దాని అర్థం తెలుసుకొని మనల్ని ఆ విధంగా మార్చుకోమనే దాని అర్థం. కేవలం మెకానికల్గా అష్టోత్తరం 108 నామాలు చదువుకోవడం అని కాదు దాని అర్థం. దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని మనం అలా మారాలి. ధన్యాయ నమః అని ఉంది కాబట్టి మనం రోజు థ్యాంక్ఫుల్గా ఉండాలి మనకున్నటువంటి డబ్బుకి అన్న భావన వచ్చినప్పుడే డబ్బులు మన దగ్గర నిలబడుతుంది. కాబట్టి డబ్బుకు ఫీలింగ్స్ ఉంటాయని తెలుసుకోండి. డబ్బు అనేది కేవలం ఒక జడ పదార్థం అనుకోకూడదు. లక్ష్మీదేవి యొక్క ఒక అంశ, స్వరూపం. కాబట్టి లక్ష్మీదేవికి ఉన్నటువంటి ఫీలింగ్స్ డబ్బు ఖచ్చితంగా ఉంటాయి. సార్ మీరు కొన్ని ఐశ్వర్య సూత్రాలు రాశారని విన్నాం, వాటి గురించి చెప్తారా? ఈరోజు ఒక ఐశ్వర్య సూత్రం గురించి నేర్చుకుందాం. ఈ ఐశ్వర్య సూత్రాలు ప్రతి ఇంట్లో కూడా దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే మన ఇంట్లో ఉన్నటువంటి టోటల్ వైబ్రేషన్ మారుతుంది. మన మానసిక స్థితి, ఆలోచన విధానం మారుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫైనాన్షియల్ థర్మోస్టాట్ అది పెరుగుతుంది. మనకు రెసిస్టెన్స్ ఉండదు ఇంట్లో. ఇంట్లో లక్ష్మీదేవి రావడానికి తగినటువంటి వాతావరణమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇది క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ ఐశ్వర్య సూత్రాలు చాలా చాలా ముఖ్యం. ప్రతి ఇంట్లో కూడా కొంత ఆలోచన చేస్తే దీన్ని మనము ఆచరించవచ్చు. ఈరోజు మనం తెలుసుకోబోయే ఐశ్వర్య సూత్రం ఏంటంటే లవ్ యువర్ బిల్స్. ఎవరైనా డబ్బులు కట్టడానికి ఏడుస్తారు, ఇష్టపడాలి, ప్రేమించాలి. మీరు బిల్లు తీసుకోగానే మీరు చాలా హాయిగా ఆనందంగా ఆ బిల్లు చూడాలి. సహజంగా మనకి ఎన్ని బిల్స్ ఉంటాయి? ఒకటి ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, ఇంటి రెంట్ కూడా బిల్లు, కిరాణా బిల్లు, తర్వాత టెలిఫోన్ బిల్లు, మన వైఫై, తర్వాత టీవీకి బిల్లు, ఈ డిష్ టీవీ లాంటివి బిల్స్. ఇవన్నీ కూడా బిల్స్. అడిషనల్గా ఇవి రెగ్యులర్ బిల్స్. అడిషనల్గా ఏదన్నా హాస్పిటల్ బిల్ ఏమన్నా పే చేయాల్సి వస్తుంది, ఇంకేమన్నా బిల్స్ ఏమన్నా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకు బిల్స్, పేమెంట్స్. మనం పేమెంట్ విషయం సహజంగా పేమెంట్ చూడగానే డబ్బులు పే చేయాలి అనగానే మన వైబ్రేషన్లో నేను ఇప్పుడు చేయాలా తప్పదా ఇంతనా. చాలామంది ఇంట్లో ఆడవాళ్ళు కరెంట్ బిల్ రాగానే చూడగానే ప్రతి నెల ఆశ్చర్యపోతూ ఉంటారు. 1000 రూపాయలు వచ్చిందా ఈ నెల, 1000 రూపాయలు వచ్చిందా అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ మైండ్లో 900 రూపాయలు ఉంటుంది, ఇంకేమీ లేదు. వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి పిక్చర్ అంటే 900. కరెంట్ బిల్ వచ్చిందంతా 1000 రూపాయలు. ఈ 100 రూపాయల డిఫరెన్స్కి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ ఆశ్చర్యపోవడము, ఫీల్ అవుతూ కట్టడం అనేది చాలా, అంటే మన డబ్బుని చాలా ఘర్షణతో మనం బయటికి పంపిస్తున్నాం. మన డబ్బుని చాలా ఫ్రీగా, హ్యాపీగా బయటికి పంపించాలి. మనం ఎంత హ్యాపీగా బయటికి పంపిస్తే మళ్ళీ మనకు అంత హ్యాపీగా లోపలికి వస్తుంది అర్థం. కాబట్టి లవ్ యువర్ బిల్స్ మంచి ఐశ్వర్య సూత్రం. ఇది పెద్ద కష్టం కూడా ఏం కాదు. ఇప్పుడు కరెంట్ బిల్ 1000 రూపాయలు వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీకు ఎక్కువ అనిపించింది, మీరేం చేయగలరా? చేయలేరు. మీరేమన్నా కరెంట్ బిల్ డిపార్ట్మెంట్కి లెటర్ రాసి 100 రూపాయలు తగ్గించగలరా? ఏమి చేయలేరుగా. ఏమీ చేయలేదు. అప్పుడు మరి దీని గురించి వరి అవ్వడం దేనికన్నాను? అన్నీ తప్పదు కదా. మీరు వాడిన మొబైల్ వస్తుంది, మొబైల్ బిల్ వస్తుంది, ఏంటి ఇంత అయిపోయింది అంటారు. ఒక్కోసారి చూడండి, బ్యాంకులో లోన్ తీసుకుంటాం, పర్సనల్ లోన్, మనం పేమెంట్ చేస్తూనే ఉంటాం. ఒక 3-4 ఇయర్స్ తర్వాత చూస్తే అవుట్ స్టాండింగ్ ఎంతో ఉంటుంది, ఇంకా ఇంత ఉందా అనిపిస్తూ ఉంటుంది. మనం ఎంతో కట్టేసినట్టు మనం అనుకుంటూ ఉంటాం. కరెక్ట్గా లెక్కేసుకుంటే అది లెక్క కరెక్టే, బ్యాంక్ వాడు లెక్కే కరెక్ట్. మన మైండ్ ఎప్పుడు అలా ఆలోచిస్తూ ఉంటుంది. పేమెంట్ విషయంలో ఎప్పుడు అలాగే ఉంటాం. చీటీ వేస్తాం, ఒక ఎన్ని నెలలు, ఇంకా ఎన్ని నెలలు, వాడికి 2 నెలలు ఉందంటాడు, ఇంకా 2 నెలలు అంటే మన మైండ్లో అయిపోయింది అనుకుంటాం. సరే లెక్క చెప్తే కరెక్టే అనిపిస్తుంది. అంటే మన మైండే రాంగు. అంటే మన మైండ్ ఎప్పుడు కూడా డబ్బు విషయంలో ఒక 30% బయాస్ లెక్కేసుకుంటూ ఉంటుంది. దానివల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి మనకు. మళ్ళీ పేపర్ మీద లెక్కేసుకుంటే కరెక్ట్ కన్విన్స్ అయిపోతాం. కాబట్టి అన్నీ పక్కన పెట్టేసి
మనకు ఉన్నటువంటి బిల్స్ అన్ని కూడా ప్రేమతో చూడాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు వెంటనే చూడగానే ఈ 1000 రూపాయలకి నేను అనుభవించినటువంటి ఇది సంపద ఎంత అంటే, సంపద అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనుభవించాను, ఏసీ వేసుకున్నాను, వాషింగ్ మిషన్ వేసుకున్నాను, ఫ్రిడ్జ్ వాడాను, 1 మంత్ వరకు నేను ఇంత అనుభవించాను, ఈ సర్వీసెస్ అన్ని అనుభవించాను, దానికి పే బ్యాక్ ఇప్పుడు చేస్తున్నాను. నేను అనుభవించాను కదా, నా అనుభవాన్ని కదా నేను పే బ్యాక్ చేస్తున్నాను అని ఒకసారి దానివల్ల నేను పొందినటువంటి బెనిఫిట్ని, లబ్ధిని ఒకసారి గుర్తించుకుంటే మనకి పెయిన్ ఉండదు. అప్పుడు హ్యాపీగా పే చేస్తాం, విత్ స్మైల్ పే చేస్తాం. ఇంటి రెంట్ కట్టాలి, అబ్బా మళ్ళీ రెంట్ కట్టాలా అనకుండా, ఇంత పెద్ద ఇల్లు, 1 కోటి రూపాయలు విలువ చేసేవి ఇంట్లో నేను ఉంటున్నాను, నీ రూములన్నింటినీ నేను అనుభవిస్తున్నాను, కాబట్టి హ్యాపీగా నేను రెంట్ పే చేస్తాను. నువ్వు హ్యాపీగా పే చేసినా, బాధపడుతూ పే చేయడం తప్పదు కదా, లాజిక్ పాయింట్. అదేదో హ్యాపీగా పే చేస్తే మళ్ళీ మనకు మల్టిప్లై మనకు వస్తుంది కదా. కాబట్టి మనం చేసే ప్రతి పేమెంట్ కూడా హ్యాపీగా చేద్దాం, ఎలాగో తప్పదు కాబట్టి హ్యాపీగా ఇచ్చే ప్రతి రూపాయి కూడా మళ్ళీ మల్టిప్లై మనకు వస్తుంది అని దాని అర్థం. సో అప్పుడు నేనేం చెప్తానంటే, మీరు చేసే ప్రతి రూపాయి కూడా ఎక్స్పెండిచరు మై మనీ ఈజ్ హ్యాపీ మనీ అని చెప్పుకుంటూ చేయండి. మై మనీ ఈజ్ హ్యాపీ మనీ. హ్యాపీ మనీ అనే దాంట్లో ఉద్దేశం ఏంటంటే, ఆ వైబ్రేషన్ ఏంటంటే, నేను ఇప్పుడు హ్యాపీగా ఈ డబ్బులు పే చేస్తున్నాను, ఇది 100 రెట్లు పెరిగి మళ్ళీ నన్ను చేరుతుంది అనేది దాంట్లో ఉన్నటువంటి మీనింగ్. ఈ ఉద్దేశంతో మై మనీ ఈజ్ హ్యాపీ మనీ అని పే చేసి చూడండి, మళ్ళీ అంతంతలు 100 రెట్లే మళ్ళీ మనకు వచ్చి చేరుతుంది. అది గమనించండి. కొన్నిసార్లు ఇమ్మీడియట్గా జరగచ్చు. నేను చాలాసార్లు దీని మీద ఒక వీడియో కూడా చేశాను. వీడియో చేసినప్పుడు చాలామంది కింద కామెంట్ రాశారు, మాకు ఇమ్మీడియట్గా జరిగిందండి, మాకు ఇమ్మీడియట్ జరిగింది. దేనికో ఉదాహరణ పేమెంట్ చేస్తారు, మై మనీ ఈజ్ హ్యాపీ మనీ అని అంటారు. వెంటనే వాళ్ళకి ఏదో ఎప్పుడుదో రావాల్సింది, వాళ్ళకి రావాల్సిందే, కొత్తగా ఎవరు ఇవ్వరు, ఎప్పటి నుంచి రావాల్సింది వాళ్ళ డబ్బులు వచ్చాయని చెప్తూ ఉంటారు. ఈ అద్భుతం జరుగుతుంది. చూసే వాళ్ళు కూడా ఒక్కసారి మీ పేమెంట్ చేసేటప్పుడు మై మనీ ఈజ్ హ్యాపీ మనీ అని చెప్పి పేమెంట్ చేయండి. ఆ తర్వాత జరిగేది అద్భుతం చూడండి మీకు. ఇప్పుడు అన్నీ కూడా ఇంకొక చిన్న ట్రిక్ మనం ప్రతి దగ్గర యూస్ చేయొచ్చు. మనం ప్రతి పే చేసేటప్పుడు గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, ఫోన్పే కానీ యూస్ చేస్తూ ఉంటాం. అది కిందన మనకి అడుగుతుంది దేనికి మీరు సజెషన్ అని. ఆ సజెషన్ లో మీరు రాసుకొని చూసుకుంటే ఇట్స్ మై మనీ హ్యాపీ మనీ అని చెప్పి రాసుకుంటే ఆ మనీ మళ్ళీ ఆటోమేటిక్ గా మళ్ళీ మనకి ట్రావెల్ అయ్యి వస్తుంది. అది మనం ప్రాసెస్ నమ్మాలి. మళ్ళీ ఎలా వస్తుంది ఏంటి ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, అది ప్రాసెస్ యక్ష ప్రశ్నలు లేకుండా మనం ప్యూర్గా వస్తుందన్న విశ్వాసంతో పే చేసి చూస్తే తెలుస్తుంది మనకు. చేయాలి కదా, చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఓకే సార్. కాబట్టి బిల్స్ ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ లేకుండా, ఘర్షణ లేకుండా హ్యాపీగా పీస్ఫుల్ గా. ఇక్కడ నాకు రీసెంట్ టైమ్స్ లోనే ఒక్క 4-5 డేస్ బ్యాక్ చేసినదే నేను ఒకటి చెప్తాను. మీరు హ్యాపీ మనీ అంటున్నారు కాబట్టి, యాక్చువల్లీ రైస్ బ్యాగ్ అయిపోయింది, 1400 కట్టాలి. మా హస్బెండ్ నాకు ఇచ్చిన ఏటీఎం కార్డులో మనీ అయిపోయింది. నా దగ్గర ఉన్న మా ఏటీఎం కార్డు ఇచ్చి దాంతో పే చేయు అని చెప్పాను. చేసేసారు. అయితే నేను మా హస్బెండ్కి అడిగాను, నా మనీ పెట్టాను కదా, సో నాకు ఒక 2000 పెట్టు, నేను రైస్ బ్యాగ్ తెప్పించాలి అని. ఆయన వెంటనే 10,000 పంపించారు. గ్రేట్. మరి హ్యాపీ మనీ. ఈ మంత్ అంతా నువ్వే బిల్స్ చూసుకున్నావు కదా, నీ దగ్గర కూడా మనీ ఉండాలి కదా. కరెక్ట్. వెంటనే ఆన్ ది స్పాట్ 10,000 పంపించారు. నేను ఆ 1400 కట్టిన టైం ఎంత, ఒక్క 2 minutes నేను ఆలోచించకుండా, అది నా ఇల్లు అని చెప్పి నేను కట్టేశాను, అది నేనే తింటాను. వెంటనే నాకు మళ్ళీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ దీంట్లో ఆయనకి ఇవ్వాల్సిన పని లేదు, ఆయన దగ్గర ఉన్న ఆయన అది నా మనీయే, ఇది నా మనీయే. సో అది నా అకౌంట్ లో పడింది అది. సో కాబట్టి యూ కెన్ ఎంజాయ్ దట్, అంటే యూ ఓన్ ఇట్. ఎస్, అంటే నేను అక్కడ ఎంత పెట్టాను, ఒక 2000 పెట్టాను, నాకు 5 times వచ్చేసింది మళ్ళీ నాది. సో హ్యాపీ మనీ అనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మనం మల్టిప్లై మళ్ళీ వెనక్కి వస్తుంది. అంటే ఇచ్చేది, ఇప్పుడు మనం ఇంట్లో పెట్టే బిల్స్ అనే కాదు, మనం ఎవరికైనా ఇచ్చేది కూడా హ్యాపీగా హార్ట్ఫుల్ గా ఇస్తే యూనివర్స్ మనకి అది వేరే రూపంలో కూడా తెచ్చిస్తుంది. 100% ట్రూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.